నమస్కారం. ZM న్యూస్లో మీకు స్వాగతం. విషం కలిపిన ఆహారం కోతులా దాడికి కారణమైంది. ములుగులో 4 ఏళ్ల అమాయక బాలుడు విషాదకరంగా మృతి. తెలంగాణలోని ములుగు జిల్లాలో విషం కలిపిన ఆహారం తిన్న తర్వాత 4 ఏళ్ల అమాయక బాలుడు మరణించిన తీవ్ర విషాదకరమైన, హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ములుగులోని గోవిందరావుపేట గ్రామంలో ఈ ఘటన జరిగింది. కోతుల దాడులతో విసిగిపోయిన గ్రామస్తులు, వాటిని దూరంగా ఉంచడానికి గ్రామ పంచాయతీ ద్వారా అంగన్వాడీ నర్సరీ ప్రాంతంలో విషం కలిపిన ఆహారాన్ని ఉంచారు. యాదృచ్ఛికంగా ఎన్టీఆర్ నగర్ నివాసి ఆర్ఎంపీ డాక్టర్ శ్రవణ్ కుమారుడు హర్షిత్ నందన్, 4 సంవత్సరాలు, తన స్నేహితులతో ఆడుకుంటూ ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. ఆడుకుంటుండగా నేలపై పడి ఉన్న తూటాల వంటి చిన్న చిన్న ముక్కలను చూసి, వాటిని బొమ్మలు లేదా ఆహారంగా పొరబడి నోట్లో పెట్టుకున్నాడు. కొంతసేపటి తర్వాత బాలుడి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం ప్రారంభమైంది. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ములుగులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అతని పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ అమాయక బాలుడు ప్రాణాలతో పోరాడి ఓడిపోయాడు.